ఆవిడేమైనా ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా ప్రతి కంపెనీలో పిలిచి జాబ్ ఇవ్వటానికి? దాని టైం బాగుంది, మన టైం బాగాలేదు. అయినా మనం చేయాల్సింది పారిపోవడం కాదు, ఆ వసు పారిపోయేలా చేయటం, దాంతో జాబ్ మానిపించటం. వదిన జాబే మానేదు, నిన్నే తెగేసి చెప్పింది కదా. మనం ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, ఇంట్లో వాటా కూడా ఇవ్వదు. దాన్ని ఉద్యోగం నుంచి మాన్పించడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అలా చేస్తే అన్నీ మానేసి వసు ఇంట్లో కూర్చుంటుంది. ఏంటి ఆ ప్లాను? ఈ రోజు ఆఫీసులో సుమిత్రాదేవి వసుకి కొంత డబ్బిచ్చింది కదా, రేపటి నుంచి మొదలు పెట్టబోయే ఈవెంట్ పనులకు ఆ డబ్బును అడ్వాన్స్ గా ఇవ్వమని చెప్పింది. వసు ఆ డబ్బును తెచ్చి ఇంట్లో పెట్టింది. దాన్ని మనం కొట్టేశావనుకో ఈవెంట్ ఆగిపోతుంది, అంతేగా? కాదే, ఈవెంట్కి ఇచ్చిన డబ్బు పోయిందంటే సుమిత్రాదేవి గారి దగ్గర వసుకి చెడ్డ పేరొస్తుంది. పోయిన డబ్బు వసు ఎలాగూ సర్దలేదు, ఈవెంట్ పనులకు అడ్వాన్స్ ఇవ్వలేదు. తనే డబ్బు కొట్టేసి నాటకం ఆడుతోందని వసుపై నింద పడేలా చేద్దాం. చచ్చినట్టు వసు రాజీనామా చేస్తుంది, మనకి సమస్య ఉండదు. ఐడియా బానే ఉంది గాని సుమిత్రాదేవికి వసు వదినంటే చాలా నమ్మకం, గౌరవం. ఆవిడ వదిన్ని అవమానించదు, అనుమానించదు. పిచ్చోడా, ఇది డబ్బు విషయంరా. డబ్బు దగ్గరే అన్ని తేడాలు వస్తాయి. ఆవిడకు వసుపై ఎంత నమ్మకం, గౌరవం ఉన్నా డబ్బు పోయిందంటే అన్నీ పోతాయి. కరెక్ట్ ఆంటీ, కానీ ఆ డబ్బు కొట్టేసేదెలా? ఎవరు కొట్టేస్తారు? నా వంక చూస్తావేంట్రా? అంటే నేను కొట్టేయాలా? అంటే ఐడియా ఇచ్చింది నువ్వే కదా, ఆ డబ్బు కూడా నువ్వే కొట్టేసి పుణ్యం కట్టుకోవే. ఎస్ ఆంటీ, ఆ మనీ మొత్తం మీకే. మేము 1 రూపీ కూడా అడగం, ప్రామిస్. సరే, ఐడియా ఇచ్చాక తప్పుతుందా? ఈ రాత్రికి కొట్టేస్తాను. రేపు వసుని ఉద్యోగం నుంచి తీయించేస్తాను. దాని పొగరు, గర్వం అణిచివేస్తాను. ఏమన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదను. చెప్పన్నయ్య, ఎందుకు డల్గా ఉన్నావు? నేను చెప్పే విషయం ఎవ్వరికీ చెప్పకండి. చెప్పం. ప్రామిస్ అన్నయ్య. సుమంగళి అమ్మమ్మ మన మమ్మీని బ్యాట్ చేయాలనుకుంటుంది. ఎలా బ్యాట్ చేస్తుంది? మమ్మీకి ఆఫీస్ వాళ్ళు కొంత మనీ ఇచ్చారు కదా, ఆ మనీని అమ్మమ్మ కొట్టేసి మమ్మీని ఆఫీస్లో బ్యాట్ చేయాలనుకుంటుంది. అయితే ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పేద్దామన్నయ్య. వద్దు కీర్తి, అసలే మమ్మీ ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి ఇంటికొస్తుంది. మళ్ళీ అమ్మమ్మతో గొడవ పడితే మమ్మీ మరింత అలసిపోతుంది. మరి డాడీతో చెప్దామా అన్నయ్య? వద్దు, పెద్దవాళ్ల మీద చాడీలు చెప్పొద్దని డాడీ చెప్పారు. మరేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. అమ్మమ్మ మనీ కొట్టేయకూడదు, మమ్మీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఏదైనా ప్లాన్ ఆలోచించండి. తేలన్నయ్య. అను, ఇట్రా. మీరిక్కడే ఉండండి, కదలకండి. అన్నయ్య జాగ్రత్త, కుడుతుందేమో. ఇంకా కుట్టదు, చచ్చిపోయింది. నీకు చాలా ధైర్యం ఉందన్నయ్య, తేలుని చంపేశావు. అన్నయ్య,
నాకొక ఐడియా వచ్చింది. సుమంగళి అమ్మమ్మకి పాములు తేళ్ళు అంటే భయం. ఈ చచ్చిన తేలుతో అమ్మమ్మని భయపెడదాం. మంచి ప్లానే కీర్తి. ఈ చచ్చిపోయిన తేలును మనీ బ్యాగ్లో పెట్టేస్తే మనీ కోసం బ్యాగ్ని తెరిచినప్పుడు తేలును చూసి అమ్మమ్మ భయపడుతుంది. మనం సేవ్ అవుతాం. చచ్చిపోయిన తేలు ఏం చేయదు కదా అన్నయ్య. అమ్మమ్మ ఎలా భయపడుతుంది? తేలు చచ్చిపోయిందని మనకు తెలుసు, అమ్మమ్మకు తెలియదు కదా. అన్నయ్య, తేలుని త్వరగా ఆ మనీ బ్యాగ్లో వేసేద్దాం. హ్మ్. పదండి. సక్సెస్! అమ్మమ్మ, నీ పని అయిపోయింది వాళ్ళ. పదండి. అమ్మమ్మ దొంగతనానికి బయలుదేరింది అన్నయ్య. బ్యాగ్లో తేలును చూసి అరుస్తుంది. అరవకుండా సైలెంట్గా ఉండండి. కొట్టేసిన డబ్బులు ఆంటీకేనా? మనం తీసుకోవద్దా? ఫస్ట్ అది డబ్బులు కొట్టేనివే. ఏదోటి చెప్పి వాటా పంచేసుకుందాం. వసు డబ్బు బ్యాగ్ ఎక్కడ పెట్టింది? అమ్మయ్య, కనిపించింది. బ్యాగ్తో సహా డబ్బు కొట్టేస్తే వసుకి డౌట్ వస్తుంది. డబ్బు మాత్రం కొట్టేస్తాను. చావే, నన్ను కుట్టేస్తావు. అమ్మా! ఏంటి? తేలబే, తేల కుట్టేసింది. ఎక్కడ తేలు? అదిగోరా, అదిగో అక్కడే ఉంది. ముదనష్టపు తేలు అన్యాయంగా కొట్టేసింది. ఇంట్లో తేలెక్కడి నుంచి వచ్చింది? పెరట్లో 1-2 తేళ్లు కనిపించాయి వసు. వాటిలో ఒకటి లోపలికి వచ్చినట్టుంది. ప్రాణం పోతుందిరా నాయనా. వాళ్ళంతా విషం ఎక్కేసింది. తట్టుకోలేకపోతున్నాను రా. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను రా.
డబ్బులు కొట్టేయమంటే తేలితో కుట్టించుకొని వచ్చిందేంటో. అరే చిన్నడా పెద్దోడా, నా బ్యాంక్ అకౌంట్ లో 130 రూపాయలు ఉంది. వాటిని మీరిద్దరూ పంచేసుకోండి. డబ్బులకి వెనకాడకుండా నా కర్మకాండ గ్రాండ్ గా చెయ్యండ్రా. ఇదిగో నా పెద్ద కర్మ రోజు కనీసం 10 పొట్టాడునైనా బలివ్వండ్రా. తీరని కోరికలతో చచ్చిపోతున్నాను. దయ్యాన్నవుతానేమో, పిశాచాన్ని అయిపోతానేమో. అయ్యో అత్తయ్య మీకేం కాదు అత్తయ్య, ఇది ఒకసారి చూడండి. అన్నయ్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి. సరే అభి. డాక్టర్ వచ్చినా దేవుడు వచ్చినా నన్ను కాపాడలేరురా. అంతా అయిపోయింది. అదిగో ఎముడు నా కళ్ళలో కనిపిస్తున్నాడు. నన్ను నరకానికి తీసుకెళ్లిపోతాడు. అయ్యో యమ పట్టులు నన్ను కొరడాలతో కొడుతున్నారు. అమ్మా వేడి వేడి నూనెలో వేయిస్తారు, చిత్రహింసలు పెడతారు. అమ్మా నేను భరించలేను, తట్టుకోలేను, చచ్చిపోతానురా. నేను చచ్చిపోతాను. అత్తయ్య సీ, ఒకసారి చచ్చాక మళ్ళీ చావడం అంటే ఏదో ఓ రక్షణ. అసలు తేలి జోలికి ఎందుకు వెళ్ళారా ఆంటీ? దాని జోలికి నేను ఎందుకు కడతాను? బ్యాగ్ లో చేయబడితే అది కుట్టింది. మనీ బ్యాగ్ లో తేలుండడం ఏంటే? నాకేం తెలుసురా. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి పాము కాపలాగా ఉన్నట్టు వసు అక్క తన దగ్గర ఉన్న డబ్బుకి తేలుని కాపలాగా పెట్టిందేమో. ఇంకా నయం, ఆ పాడు తేలు పిల్లల్ని కొట్టలేదు. రేపొకసారి పెరట్లో క్లీన్ చేయాలక్క. అన్నయ్య డాక్టర్ ఫోన్ చేసావా? మాట్లాడాను, వస్తున్నారు అభి. నా ఒళ్ళంతా విషం ఎక్కేసింది డాక్టర్. నా ప్రాణం పోతోంది. నేను బతకలేను, అర్థాంతరంగా పోతున్నాను. అంత అయిపోయింది. యూ డోంట్ వరీ అమ్మా, మీకేం కాలేదు. ఏం కాలేదంటావేంటి డాక్టర్? తేలు అదిగో అదిగో ఆ తేలు కుట్టింది. తేలే కదమ్మా, అనకుండా కాదు కదా. ఒక ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుంది. ఇంజెక్షన్ వేసినా నొప్పి తగ్గలేదు డాక్టర్. తేలు కాటు కన్నా మీ ఇంజెక్షన్ నొప్పి ఎక్కువగా ఉంది. అబ్బా కాస్త వెయిట్ చేయండమ్మా, మందు పని చేయాలి కదా. అభిరామ్ గారు, నేను కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, ఈ రోజు రేపు వాడండి. అలాగే డాక్టర్. అంటే నాకేం కాలేదా డాక్టర్? నేను చనిపోనా? తేలు కొడితే ఎవరు చనిపోరమ్మా, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి డాక్టర్, నేను బలమైన ఆహారం తీసుకోవాలా? బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా తినాలా? పళ్ళ రసాలు తాగాలా? చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ అన్ని కలిపి తినేచ్చా? ఏవీ తినకూడదు, ఏవీ తాగకూడదు. నైట్ అంతా మెలకువతోనే ఉండాలి. ఏది తిన్నా తాగినా నిద్రపోయినా విషం తలకెక్కేస్తుంది, కోమాలోకి వెళ్ళిపోతారు. ఈ టాబ్లెట్స్ 3 అవర్స్కి ఒకసారి ఇవ్వండి. నైట్ అంతా ఈవిడికి కాపలాగా ఎవరో ఒకరిని మేల్కొని ఉండమనండి. అలాగే అండి. ఎంత ఆకలి వేసినా, ఎంత దాహం వేసినా ఏదీ పెట్టకండి, ఏదీ తాగించకండి. హారిక అసలు పిటివమ్మా. అతే నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. తిని ఓ మూలన పడుండకుండా తేలు జోలికి ఎందుకు వెళ్ళావే? దాంతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, వెళ్ళానురా. అందుకేనా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చింది? నా నొప్పి నీకు కామెడీగా ఉందేంట్రా? ఇప్పటిదాకా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అలాగే ఉంది. ఇంతకీ పిన్నిగారికి తోడుగా నైట్ అంతా ఎవరు కాపలా ఉంటారు? ఇంకెవరక్క? పిన్ని గారికి ఇష్టమైన అఖిల్, హారికలే ఉంటారు. ఏంట్రా ఉంటారా? పాడుతేలు నన్నే కొట్టాలా? అయినా దానికి ఎక్కడా చోటు లేనట్టు ఆ డబ్బుల బ్యాగ్లోనే ఉండాలా? అందరూ తింటున్నారు, నేను మాత్రం పస్తున్నాను. అంతా నా కర్మ.
డబ్బులు కొట్టేయాలన్న దరిద్రపు కొట్టు ఐడియా నాకే వచ్చి చచ్చింది. ఇంకెంతసేపు తినిచొస్తారా? మీరు మనుషులా బకాసురులా? మీ పొట్టలు పొగల, మీకు మోషన్స్ పట్టుకోను, మీ ఆకలి చచ్చిపోను. ఏంటే ఆకలేస్తుందా? కానీ నువ్వు తినకూడదులే. నీ దురదృష్టమేమో కానీ ఈరోజు వంటలన్నీ సూపర్గా ఉన్నాయి. ముఖ్యంగా దోసకాయ పప్పు ఉంది చూడు, ఆహా అద్భుతంగా ఉందనుకో. ఇక టమాటా రసం అమృతం. ఇక వంకాయ వేపుడు ఆహాహాహాహా. దానికి తోడు ముద్దపప్పు ఆవకాయ. అబ్బా చాలే ఆపరా. అసలు నేను తేలు నొప్పితో బాధపడుతుంటే ఆకలి గురించి గుర్తు చేస్తావేంటి? టాబ్లెట్స్ వేసుకున్నావు కదా అత్తయ్య. వేసుకోపోతే చస్తాను కదా అభి. చచ్చినట్టు వేసుకున్నాను. ఇంతకీ మీకు ఆ తేలు ఎక్కడ కనిపించింది పిన్ని గారు? బస్సు రూమ్ లో కనిపించిందే. మీరు అటెందుకు వెళ్ళారు? రూమ్ లో అంటే రూమ్ లో కాదు, రూమ్ వైపు వెళుతుంటే కనిపించింది. నేను తేరుకునే లోపే అది కుట్టేసింది. లేడీ బాహుబల్లా ఉన్నావు. అంత చిన్న తేలుతో కుట్టించుకోవడానికి సిగ్గులేదే? మీ సైజుతో పోలిస్తే ఆ తేలు సైజ్ ఎంత పిన్ని గారు? ఒక్క గుద్దు గుద్దుంటే పచ్చడి అయి ఉండేది కదా. అవునే, మా అందరి మీద అరుస్తావు. ఆ చిన్న తేలును నువ్వే కరవలేకపోయావా? నోట్లో వేసుకొని కరకరా నమిలి మింగాల్సింది. ఏంట్రా, నేను తేలు కుట్టి బాధపడుతుంటే మీకు కామెడీగా ఉందా? నేను చేస్తే అప్పుడు తెలిసేదిరా మీకు. అవును, పిన్ని గారితో పాటు ఎవరెవరు మేల్కొని ఉంటారు? చెప్పాను కదక్కా, పిన్ని గారికి ఇష్టమైన అఖిల్ హారికలే మేలుకుంటారు. మా వల్ల కాదక్కా, మాకు టైర్డ్గా ఉంది. మేము వెళ్ళి నిద్రపోతాం. ఎక్కడికి వెళుతున్నావు? నాతో పాటు నువ్వు మేలుకోకపోతే అఖిల్ మీద ఒట్టు. ఏంటే నా మీద ఒట్టు వేయించావు? మరి దీనికి నువ్వంటేనే కదరా ప్రేమ. నీ మీద ఒట్టు వేస్తేనే ఇది నిద్రపోకుండా మేలుకుంటుంది. కావాలంటే ఆయన నేను మేల్కొని ఉంటాం. మీరెళ్ళి నిద్రపోండి. ఈ ఒక్కరోజు పిన్ని గారి కోసం జాగారం చేద్దాం. అంటే శవం చుట్టూ జనాలు కూర్చున్నట్టు రాత్రంతా నా చుట్టూ కూర్చుంటారా మీరు? నువ్వు పోయుంటే అలాగే కూర్చునే వాళ్ళమే. నువ్వు పోలేదు కదా, నువ్వు పోకుండా కాపలా కాస్తావన్నమాట. అబ్బో, అన్నిసార్లు అనకరా. నిజంగా పోతానని భయంగా ఉందిరా. ఇదిగో కామ్గా కూర్చోకుండా నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎంటర్టైన్ అంటే ఏం చేయాలా ఆంటీ? పాటలు పాడండి, డాన్సులు వెయ్యండి. నువ్వేమైనా పోలేరు బొమ్మ పెట్టే? నీ ముందు పాటలు పాడి డాన్సులు చేసి జాతర చేయడానికి? డాన్సులేమో కానీ పాటలు పాడడం బాగానే ఉంటుందేమోనండి. ఒరే అఖిల్, అత్తయ్య కోసం మంచి పాట పాడరా. సిచ్యువేషన్ కి సింక్ అయిపోవాలి. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుని నేను. నా మీద ఒట్టేస్తావే, నిన్ను నా మీద ఒట్టేస్తావే, చంపేస్తాను. ఆగు, ఆగవే.
ఏయ్, ఆగవే. ఒరే ఇలాంటి వైలెన్స్ పాటలు వద్దురా బాబు. మెలడీ మెలడీ సాంగ్స్. ఇప్పుడు చూడు. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు, ఎన్నటికీ ఎప్పటికీ చిక్కనోడు. చుక్కల్లో